సో ఇంకొకటి సుజాత గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించిన డైలాగ్స్ అయితే నిజంగా తెలంగాణ భాష వచ్చిన వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ మాకు బేసిక్ ఆంధ్ర జోన్ నుంచి వచ్చిన వాళ్ళం ఏంటి ఇన్ని బూతులు ఉంటాయా, ఇంత ఇంత రకాలుగా మాట్లాడతారా అని అనిపించింది. రాసింది మీరే కాబట్టి మీరే ఆన్సర్ చేయండి. అదే అడుగుదాం అనుకున్నాను. సుజాత గారు, లైక్ ఆన్ స్క్రిప్ట్ అక్కడ స్పాట్ లో ఏమైనా కరెక్షన్స్ లాంటివి చేస్తూ ఇది కాదన్నా ఇది పెడదాం పట్టుమని కొడదాం అని మీరేమన్నా సజెస్ట్ చేశారా? అంటే కొంచెం అవి అంటే ఫస్ట్ అవి బూతులు కాదు, తిట్లు. అంటే బూతులు అంటే కొంచెం అందరి ముందు మాట్లాడకుండా అట్లుంటాయి కదా, కానీ అవి తిట్లు అన్నమాట అవి. సో ఆ తిట్టే కాన్సెప్ట్ పెట్టినారు. కొంచెం తిట్లలో ఎక్కువ ప్రావీణ్యం పొందిందని కాదు, రాకేష్ అనుకునేవన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నావా చెప్పు. చిచి అట్లేం లేదు, కొంచెం అవన్నీ తిట్లు ఊరు నుంచి వచ్చినా కాబట్టి నాకు కొంచెం తిట్లు ఆ భాష అంతా కూడా నాకు బాగా తెలుసు కాబట్టి సగం పని తగ్గించేశారనమాట పేరు. ఏమో అర్థం కావా? ఓకే, అందులో తెలంగాణ లాంగ్వేజ్ లో ఇట్లాంటి తోకలు చాలా ఉంటాయి. అమ్మాయి ప్రాపర్ తెలంగాణ కాబట్టి బాగా తెలుసు. వాట్ యూ కెన్ సే, తను షీఈస్ అ గోల్డ్ మైన్ ఫర్ దట్ లాంగ్వేజ్ బేసికలీ. మీకు అది మీరు చూసింది చాలా తక్కువ. ఇంకా ప్రదీప్ అన్న కీప్స్ కంట్రోలింగ్, లేదు అంత పోవద్దు మళ్ళీ అది సెన్సార్ అవుతుంది మళ్ళీ అది అని అంటుంటాడు. బట్ దిస్ టైమ్ ఐఎమ్ మచ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యూ హేమా, బికాజ్ హేమా అండ్ చాలా ఫస్ట్ సీజన్కి అప్పటికి ఇంకా నేను నేర్చుకుంటున్నా, నేను చేస్తా, మీరు అది అని. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సెట్కి వస్తే షీ ఈజ్ లైక్ దేర్ విత్ ఎవ్రీథింగ్. సుజాత గారు, మీరు ఆన్ స్క్రీన్ హైమా, నేను ఆఫ్ స్క్రీన్ హేమమాలిని. సో సిమిలర్ ఉన్న క్యారెక్టర్స్, కొంచెం రెబలిస్టిక్ గానే ఉంటాయి ఇద్దరు. ధర్మేంద్ర ఇంకా రాలేదు, నా ధర్మేంద్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరిని పిలుస్తాను. ఓకే, నుంచి వాటర్ కొంచెం ఇస్తారా ప్లీజ్? మళ్ళీ అమ్మాయిలు కలిసిపోతున్నారా? హే ఉమెన్ పవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చైతు గారు హాయ్ అండి.